నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన ఈ వీడియోలో చాలా తక్కువ టైంలోనే చేసుకునే టేస్టీ స్నాక్ని చూపించబోతున్నాను. ఇలా మనం గుడ్లతో చాలా తక్కువ టైంలోనే చేసుకుని వేడివేడిగా కమ్మగా తినేయచ్చు. మరి ఎంతో రుచిగా త్వరగా చేసుకుని ఈ ఎగ్ పొంగనాల బైట్స్ని ఇంతకీ ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను రండి. ముందుగా ఒక 3 కోడిగుడ్లను తీసుకుని పగలగొట్టి ఒక గిన్నెలోకి తీసుకుందాం. సో ఇలా గుడ్లను గిన్నెలోకి తీసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, సన్నగా తరిగిన ఒక 2 పచ్చిమిరపకాయ ముక్కల్ని, ఒక ఉల్లిపాయ ముక్కల్ని, 1/2 టీ స్పూన్ అల్లం పేస్ట్ని, 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర తురుమును తీసుకుని బాగా కలపండి. అలాగే ఇందులోనే 1/2 టీ స్పూన్ గరం మసాలాను కూడా తీసుకొని చక్కగా మిక్స్ చేయండి. సో ఇలా కలిపిన ఈ గుడ్డు మిక్స్ని ఇప్పుడు పొంగనాల్లా ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఇలా పొంగనాల ప్యాన్ని తీసుకొని అన్ని గుంటల్లోకి ఇలా కొద్దిగా ఆయిల్ని తీసుకొని ఒకసారి బాగా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసిన గుడ్డు మిక్స్ని కొంచెంగా తీసుకుందాం. మరి ఫుల్గా పీల్చేయకుండా ఇలా సగానికి పీల్చేయండి. ఇలా మనం సగం వరకు తీసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించామంటే కొంచెం ఉబ్బినట్టుగా వస్తాయి. సో ఇలా 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించాక చూడండి, పొంగనాలు కాస్త పొంగాయి కదా. ఇప్పుడు వీటిని మరో పక్కకి టర్న్ చేసి మరో పక్కన కూడా ఒక 2 నిమిషాలు ఉడికించామంటే 2 పక్కలే కూడా బాగా ఫ్రై అయ్యి చక్కగా ఉడుకుతాయి. ఇలా ఉడికిన ఈ ఎగ్ పొంగనాలను గిన్నెలోకి తీసుకొని మిగతా ఎగ్ మిక్స్ ని కూడా పొంగనాల్లా ప్రిపేర్ చేసి తీసుకోవడమే. సో ఇలా అన్ని ఎగ్ పొంగనాలను కాల్చి తీసుకున్నాక వీటిని ఇంకా టేస్టీగా చేయడానికి ఈ గిన్నెను రెడీగా పక్క నుంచి ఇంకొక గిన్నెని తీసుకోండి. ఇందులోకి ఒక 1/2 కప్పు మైదా పిండిని తీసుకుంటున్నాను. ఇక్కడ నేను మైదా పిండిని వాడుతున్నాను. మీరు కావాలంటే మైదా పిండికి బదులుగా గోధుమ పిండినైనా లేదా శనగ పిండినైనా తీసుకోవచ్చు. మనం చేసే పొంగనాల పైన లేయర్ అనేది కొంచెం క్రిస్పీగా రావడానికి 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని తీసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని, 1/2 టీ స్పూన్ కారం, సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరాకును తీసుకొని ముందుగా ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ ని బాగా కలిపి సరిపడా నీళ్లను కొంచెంగా తీసుకొని కొంచెం చిక్కగా కలపండి. మనం ఫ్రై చేసిన పొంగనాలకు చక్కగా కోటయ్యేలా ఇలా కొంచెం చిక్కగానే కలిపి తీసుకోండి. సో పిండిని ఇలా ముద్దలు లేకుండా కాస్త చిక్కగా కలిపాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని మీడియంగా వేడి చేయండి. ఒక్కొక్క ఎగ్ పొంగనాలను పిండిలో బాగా కోట్ చేసి ఆయిల్లో స్లోగా డ్రాప్ చేయడమే. ఇలా మనం ఆయిల్లో పట్టాన్ని తీసుకొని మంటను మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి బాగా ఫ్రై చేయండి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసామంటే ఆయిల్ అనేది బాగా పడుతుంది. కాబట్టి మంటను మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి పైన లేయర్ అనేది కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేయండి. చూడండి, ఇవి ఇలా బాగా ఫ్రై అయ్యాక ఆయిల్ నుండి తీసుకోవడమే. ఇలాగే మిగతా వాటిని కూడా ఫ్రై చేసి తీసుకోవాలి. అంతే, వేడివేడిగా ఎగ్ పొంగనాల బైట్స్ రెడీ అయిపోయాయి. ఈ స్నాక్ ని మనం 2 విధాలుగా చేసుకోవచ్చండి. ముందు చూపించినట్టుగా మామూలుగా ఇలా ఎగ్ పొంగనాలను చేసుకొని ఇలాగే తినేయచ్చు, లేదా సెకండ్ చూపించినట్టుగా ఇలా పిండిలో కోట్ చేసి బైట్స్ లా చేసుకొని అయినా తినేయచ్చు. 2 కూడా చాలా బాగుంటాయి. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరాయో కింద కామెంట్ లో షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.